జ్యోతి బాస్ అయితే మంచి పర్సనాలిటీ కదా, అలాంటి పర్సనాలిటీ ప్రధానమంత్రిగా పెడితే ఒక ఇమేజ్ వస్తుందని చెప్పేసి కమ్యూనిస్ట్ ఆలోచించింది కాదు, చంద్రబాబు నాయుడు ప్రతిపాదన పెట్టాడు. సో హిస్టారికల్గా మీరు కోల్పోయిన ఒక పెద్ద అవకాశం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో జ్యోతి బస్ గారిది ప్రైమ్ మినిస్టర్ అయ్యే. అది మీరు కాంటెంపరీ పాలిటిక్స్ చెప్తున్నారు, అది కరెక్టే. సో ఇస్ దేర్ ఎనీథింగ్ అది కాకుండా ఓకే ఇది గనక ఈ స్టెప్ తీసుకుని ఉంటే ఇంకొంచెం బలపడేవాళ్ళం? స్వాతంత్రం కోసం మేము ట్రై చేసాం. 47లో స్వాతంత్రం వచ్చింది. మేమేమన్నాము, బ్రిటిష్ వాళ్ళు రాజీ పడ్డారు, వీళ్ళు కాంపౌండర్ బుర్జువాయిజీ, దాంతో మనం ఎందుకు ట్రై చేయాలని చెప్పేసి మేము గుర్తించాం, స్వాతంత్రాన్ని గుర్తించమని చెప్పేసి అడ్డం కొట్టాము. గాంధీ మహాత్ముడు దేశద్రోహి అని చెప్పాము. కనిపించడం కొబ్బరికాయ కొడుతుంటే గాంధీ మహాత్ముడిని మేము వీడు దేశద్రోహాలను. నెహ్రూ ఇతను కూడా బ్రిటిష్ ఏజెంట్ అన్నాం. స్వాతంత్ర పోరాటం గుర్తించి ఆ ఉద్యమంలో కలిసి పనిచేసి ఉంటే మనకు కొంచెం మెరుగ్గా ఉండేది. ఇది తర్వాత తెలంగాణ సాయుధ పోరాటాన్ని సకాలంగా విరమింపు చేసి ఉంటే ఉద్యమం ఇంకొంత బలోపేతంగా ఉండేది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనిశ్చితి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక కావాలి, బీజేపీని కలవకూడదు అనే టైంలో అంతా కలిసి మాట్లాడుకున్నాం. జ్యోతి బాస్ అయితే మంచి పర్సనాలిటీ కదా, అలాంటి పర్సనాలిటీ ప్రధానమంత్రిగా పెడితే ఒక ఇమేజ్ వస్తుందని చెప్పేసి కమ్యూనిస్ట్ ఆలోచించింది కాదు, చంద్రబాబు నాయుడు ప్రతిపాదన పెట్టాడు. అందరినీ ఒప్పించాడు. చంద్రబాబు నాయుడు కమ్యూనిస్ట్ కాదు అంటే ఒప్పించాడు. పోలిట్ బ్యూరోలో సమస్య వచ్చింది, తర్వాత సెంట్రల్ కమిటీ సమస్య వచ్చింది. అక్కడ యంగ్టర్స్ ఉంటారు కదా, యంగ్టర్స్ మన పార్టీ చీలిపినప్పుడు ఏమన్నాము, పీపుల్స్ డెమోక్రసీ అంటే ప్రజాతంత్ర ప్రభుత్వం స్థాపించాలి అంటే మనకి మెజారిటీ లేదు కదా పార్లమెంట్లో అని ఈ పుస్తకాలు చదువుకునే కొంతమంది దాన్ని ఆర్గ్యుమెంట్ పెట్టి దాన్ని ఓడించి పారేశారు ఆ కమిటీలో. దాన్ని ఆయన హెల్ప్లెస్ అని చెప్పేశాడు మామూలు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు నాతో అన్నాడు, ఏమయ్యా హైదరాబాద్కి వచ్చాడు, ఏమయ్యా పనికి మనం పనిచేస్తారు మీరు, ఇంత ఆయన కానీ చూసి ఎంత బాగుంటుంది అన్నాడు. నిజమే.